జనాలంటే లెక్కలేదా? నిన్న బుధవారం పరవాడలో నకిలీ మద్యం తయారు చేసే కేంద్రాన్ని ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న ఉదయం నుండి ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన సోదాల్లో పరవాడలో ఒక ఇంటిలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారు చేసినట్లుగా గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సోదాల్లో మద్యం తయారు చేయడానికి కావలసిన యంత్రాలను మరియు 80 లీటర్ల స్పిరిట్ను వారు స్వాధీనం చేసుకున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ నకిలీ మద్యాన్ని అచ్యుతాపురం యలమంచిలి వరకు ఈ మధ్య నడుస్తున్న బెల్ట్ షాపులకు సరఫరా చేయడం, అదేవిధంగా లంకెలపాలెం పరిసర ప్రాంతాల్లోని కొన్ని బ్రాందీ షాపుల్లో కూడా ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిలో కొంతమంది అధికారులు మరియు నాయకుల అండదండలతో ఈ నకిలీ మద్యం తయారీ జరుగుతుందనేది కూడా ప్రధాన ఆరోపణ. అది లేబుల్ లేకుండా ఉన్న బాటిల్ అవి అయితే దొరికి మిషన్ ఒకటి ఖాళీ బాటిల్, లేబుల్స్, స్పిరిట్ లోపల ఉంది. సుమారు 50 లీటర్లు అనుకున్నాను. అంటే సరుకు ఇక్కడ లోకల్ వైన్ షాపులు ఏమైనా అండదండలు ఉన్నాయంటారా అని అనుమానించాం తప్ప ఇంతవరకు బెల్ట్ షాపులకు ఏమైనా ఎలాంటిది ఉంటామో అనుమానిస్తున్నాము. ఎక్కడున్నా బెల్ట్ షాపులు బయట ప్రజలకు ఉండండి వినండి, ప్రజలకు కూడా ఇదొక మనము సలహా ఇస్తారంటే బయట బెల్ట్ షాపులు మందు కొని తాగదు. ఓన్లీ మన లైసెన్స్డ్ వైన్ షాపులో ఉన్నది కొనుక్కొని తాగాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. అది వ్యక్తిని యలమంచి నుంచి తీసుకొచ్చారు ఐడెంటిఫై. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అతను అరెస్ట్ చేసాం. రూమ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక 2 వ్యక్తుల్ని ఆయన వచ్చి అనుమానిస్తున్నాం. బెల్ట్ షాపులకి వెళ్తే అది చెప్తే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, బయట ఎక్కడ సరుకు కొనద్దు.